మాజీ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలకు బీజేపీ ఎంపీ సీఎం రమేష్ కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ ప్రభుత్వం లోన్ తెచ్చుకుంటే తనకేం సంబంధమని ప్రశ్నించారు. అసత్య ఆరోపణలు చేసినందుకు కేటీఆర్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణకి ఏదో లోన్ ఇప్పిస్తే దానికి నెక్సెస్గా నాకు వర్క్ ఇచ్చారు. 1660 కోట్ల రూపాయలు సీఎం రమేష్కి హైదరాబాద్లో వర్క్ ఇచ్చారు అని. కేటీఆర్ ప్రభుత్వంలో ఉన్నాడు 10 సంవత్సరాలు. 1660 కోట్ల రూపాయలు నామినేషన్లో వర్క్ ఇస్తారా ఇవ్వరా అనే నామ్స్ కూడా తెలియని అజ్ఞానే. లేదు రేవంత్ రెడ్డి పైన బురద చల్లాలన్నా ఇంట్లో ఒక కుంపటి తయారయ్యింది. జగన్మోహన్ రెడ్డికి వాళ్ళ సిస్టర్తో ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయో ఇతనికి అలాంటి ఇబ్బందులు. దాన్ని డైవర్ట్ చేసేదానికా లేదంటే దేనికి? తెలంగాణకి ఏదో లోన్ ఇప్పిస్తే దానికి నెక్సెస్గా నాకు వర్క్ ఇచ్చారు. 1660 కోట్ల రూపాయలు సీఎం రమేష్కి హైదరాబాద్. మేము చేసిన అవినీతి అన్నీ కూడా ఈడీ సిబిఐ రాకుండా, లేకుంటే కవితను బయటికి వదిలేదానికి ఏర్పాటు చేయండి. మేము బీఆర్ఎస్ పార్టీ దేనికైనా సిద్ధం. మేము బీజేపీలో మెర్జ్ చేయాలన్నా కానీ, బీజేపీతో అలయన్స్ పెట్టుకోవాలన్నా కానీ దేనికైనా సిద్ధం. అంటే నేను తీసుకునే నిర్ణయం కాదు. రాజకీయంగా నువ్వు ఏ విధంగా ఎమ్మెల్యే అయినావు తెలుసా? ఆ రోజు టీడీపీ టీఆర్ఎస్ అలయన్స్లో నేను నీకు చేసిన మేలు మర్చిపోయావా? ఆ రోజు నువ్వు 300 ఓటుతో గెలిచావు. ఏ విధంగా గెలిచావో నాకు తెలుసు. ఎందుకు నేను వచ్చినప్పుడు అడిగా, ఎందుకు మీరు రాజకీయంగా కరెక్ట్గా పోవట్లేదు? మంచి మంచి నాయకులందరినీ పోగొట్టుకున్నారు. తుమ్మల నాగేశ్వరరావు అటువంటి నాయకుల్ని ఎందుకు మీరు దూరం చేసుకున్నారు? ఈరోజు ఇంత బాధపడుతున్నారు అని చెప్తే ఏం మాట్లాడావు? గవర్నమెంట్ పోయిన మరుసటి రోజే పోయారు. వారిని కూడా తిట్టావు, తమ్ముడిని తిట్టావు. ఎందుకు ఇట్లా చేస్తున్నావు? రాజకీయాల్లో నువ్వు లాంగ్ టర్మ్ ఉండాలంటే ఇట్లా మాట్లాడడం కరెక్ట్ కాదని హిత బోధిస్తే, లేదు రేవంత్ రెడ్డిని చూసి రెడ్లు పోయారు, చంద్రబాబు నాయుడు చూసి ఖమ్మంలో పోయారు, మాకు మిగిలింది జగన్మోహన్ రెడ్డి ఒక్కడే అని చెప్పేసి ఆ రోజు మాట్లాడారు. జగన్ కోసం దేనికైనా మేము ఉంటాం అని చెప్పి మాట్లాడి, ఈరోజు ఎందుకు బాధ ఆయనకి? రేపు మళ్ళీ బీజేపీ టీడీపీ తెలంగాణలో ఏమన్నా అలయన్స్ పెట్టుకుంటారేమో, పెట్టుకుంటే బీఆర్ఎస్ పుట్టగతులు ఉండవు అనే ఉద్దేశంతో నా పైన, అది బీజేపీ టీడీపీ పొత్తు పెట్టుకుంటున్న ఉద్దేశంతో నీకు ఎక్కడో భయం పుట్టుకొని కాంగ్రెస్ బీజేపీ నెక్సెస్ అంటాడు. కాంగ్రెస్ బీజేపీ నెక్సెస్ అంటే ఎవరన్నా దేశంలో ప్రపంచంలో నమ్మేవాళ్ళు ఉన్నారా? కాంగ్రెస్కు బీజేపీ ఎంత దూరం? కాంగ్రెస్ విధానాలకు అగనెస్ట్గా పుట్టిన పార్టీ బీజేపీ. ఈరోజు దేశంలో ఎక్కడ కూడా మనం చూస్తున్నాం, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి, వాళ్ళంతా కూడా బీజేపీకి ఇబ్బందులు పెట్టాలని మొత్తం ఇండియా అనే కూటమి కలుపుకొని చేస్తుంటే, బీజేపీ కాంగ్రెస్ నెక్సెస్ కోసం రమేష్కి వర్క్ ఇచ్చినారని చెప్పి